నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే మేతి పరాటా అండి. అదే అండి, మెంతి ఆకుకూరతో చేసిన పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతి ఆకుకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది బ్రేక్ఫాస్ట్గానే కాదండి, నైట్ డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం టేస్టీగా ఈ మేతి పరాటాని తయారు చేసేసుకోవచ్చండి. ఇలా చేసేసుకొని మనం పెరుగుతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఈరోజు మనం మేతి పరాటాని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకోవాలండి. ఒక గుప్పెడంతా మెంతి ఆకుని శుభ్రంగా కడిగేసేసుకొని డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా చాక్తో సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వామ్ని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు, అలాగే 1 టీ స్పూన్ నూనెను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. కొద్దిగా మనకు పెరుగు వేసుకుంటే ఈ పరాటాలు కమ్మగా ఉంటాయి, అలాగే సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొద్దిగా నూనెను వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిని మినిమం ఒక 10-15 నిమిషాలన్నా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. కొద్దిగా పిండి అనేది నానాలి. ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కూడా పిండినంతా కూడా ఇలా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు మనం పరాటాలు ఏ సైజులో చేసుకుంటామో పిండి ముద్దను తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని పరాటాల్లాగా చేసేసుకుందాము. పూరిపీట తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా పరాటాలు చేసేసుకోవాలండి. మరి పిండి మనకు సాఫ్ట్గా కలిపామంటే సరిగా రావండి. చూడండి, ఈ మందంతో చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఈ పరాటాని వేసేసుకొని ముందుగా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ పరాటాలని నెయ్యితో కాల్చుతున్నానండి. మీరు కావాలంటే నూనెతో కూడా కాల్చుకోవచ్చు, అలాగే బటర్తో కూడా కాల్చుకోవచ్చు అండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే మనకు ఈ పరాటాలు కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నెయ్యిని అప్లై చేసేసుకోవాలి. మంట హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఈ పరాటాలని మనం కాల్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు ఈ పరాటాలు అనేది కాలిపోయాయి, తీసేసుకోవాలి. ఇంక ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా మేతి పరాటాని నేను చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేశానో. మెంతి ఆకుతో మనం కర్రీసే కాకుండా పప్పులో వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి, అలా కాకుండా ఈ విధంగా మనం గోధుమ పిండితో ఇలా మెంతి ఆకుకూర వేసేసుకొని పరాటాలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఆల్రెడీ ఇందులో మనం కారము ఇవన్నీ వేసాం కాబట్టి కర్రీస్ ఏం లేకపోయినా కూడా ఇలా ఉత్త పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటాయండి. చెప్పాను కదా అండి, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, అలాగే నైట్ డిన్నర్గా కూడా చేసేసుకోవచ్చండి. పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే ఆకుకూరలు తినని పిల్లలకి హెల్దీ అండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.